ఈ 13 ఇన్నింగ్స్లో అతను ఏకంగా 8 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్కే అవుట్ అయ్యాడు. ఒక్కసారి మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. 11.69 సగటుతో 152 పరుగులు మాత్రమే చేశాడు. అటు ఓవర్సీస్ మ్యాచ్ల్లో ఓపెనర్గా కాకుండా రోహిత్ శర్మ యావరేజ్ 23గా ఉంది. ఇది చాలా తక్కువ. అసలు ఓ అంతర్జాతీయ బ్యాటర్కు 23 సగటు ఉండడం ఏంటి? ఇక సేనా కంట్రీస్లో అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గడ్డలపై టెస్టుల్లో రోహిత్ యావరేజ్ 29 మాత్రమే ఉంది. ఇది టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ కంటే తక్కువ. నిజానికి రోహిత్ శర్మ టెస్టుల్లో మొదటి నుంచి నమ్మదగిన ప్లేయర్ కాదు, అప్పుడప్పుడు మాత్రమే ఆకట్టుకునేవాడు. అయితే కెప్టెన్సీ స్కిల్స్ కారణంగా టెస్ట్ టీంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గతంలో ధోని కూడా టెస్టులో ఇలా కెప్టెన్సీ కోటాలోనే ఆడుతూ వచ్చాడు. చివరకు కెప్టెన్ గాను విఫలమైన తర్వాత 2014లో టెస్టులకు ధోని రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఇదే చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే రోహిత్ శర్మ ఆడని తొలి టెస్టులో మాత్రమే టీమిండియా గెలిచింది. ఆ టెస్టులో కెప్టెన్ గా బుమ్రా ఉన్నాడు. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఇదే పాయింట్ ను హైలైట్ చేస్తున్నారు. రోహిత్ తప్పుకుంటే బెటర్ అని సజెస్ట్ చేస్తున్నారు.